తీసుకెళ్తూ చక్కని పరిచర్య వారి ద్వారా కూడా జరిగిస్తున్నందుకు వారికి కూడా సహవాసం ప్రత్యేకమైన చప్పుడు వాళ్ళు అయ్యారు దేవుడు దయమాత్రం ఈ సమయంలో విషయం చెప్పాలి. ఈ కాన్ఫరెన్స్ ఇలా జరగడానికి ఒకటి దేవుని కృప, దేవుని దర్శనం. ఈ 2024లో చిన్న వాట్సాప్ లో అయ్యగారు రవికరణ గారి యొక్క స్టేటస్ వచ్చిన వాట్సాప్ ఈ పరిస్థితి జరిగిన కాలం జస్ట్ ఊరిని రోజు ఫోన్ ఇలా ఫేస్బుక్ లో తీస్తుంటే కనపడింది. వెంటనే ఎంతలో దాకా నూజివేడు, గుడివేడ, ఏలూరు, విజయవాడ, ఆగిరిపల్లి మన ప్రాంతం చేస్తా అసలు అరక్కేళ్ళలో ఆలోచన వచ్చింది. ఆలోచన వస్తే అనుకున్నాను ఈ లోపు ఫోన్ తాపారు, మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక దొరకట్లా 10 రోజులు దొరకట్లా. ఇప్పుడు దొరుకుతుందా? ఇప్పుడు ఆ ఫోన్ నెంబర్ ఏం చేయాలి? మళ్ళా ఎప్పుడో ఒక చోట ఎలాంటి మీటింగ్లో తీస్తుంటే మళ్ళీ అయ్యారు కనపడ్డాడు. దేవుని స్తోత్రం మళ్ళీ ఫోటో వచ్చింది. వెంటనే దాన్ని వంటగారి ప్రసంగి మొత్తమే దీన్ని సెండ్ చేసే వచ్చే నెంబర్ చూస్తాను. వెంటనే జూన్ నెలలో అలా జరిగింది. మేము జూలై నెలలో కమిటీ వాళ్ళు దాదాపు 22 మంది అరకు వచ్చాం. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి దేవుని దర్శనం కాబట్టి అరకు అక్కడికి జూలై వెళ్ళాం. తర్వాత అక్టోబర్లో బైబిల్ పాఠశాలకు వెళ్ళాం. తర్వాత దేవుని పరిచయంలో ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇలా ఏర్పాటు చేయాలి. ఇప్పటి నుంచో నాకు కోరుకునేది. సంక్రాంతి పండుగ లోకమంతా ఒకవైపు, మనమంతా హల్లెలూయా. లోకమంతా ఒకవైపుగా ఉంటుంది ప్రయాణం. మన దగ్గరకి యేసుతో టీవీగా సాగిపోదామా అనే పాట మన ఎవరితో సాగిపోవాలి? యేసుతో. రారాజు సైన్య ముందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయు. యేసుతో టీవీగా సాగిపో. మనం ఈ 3 రోజులు కూడా రారాజు దివ్య సేవ చేయను గాక. ఒకవైపు మరొక వైపు దేవుని గొప్ప పరిచర్యలు జరగించడానికి దేవుని దర్శనం, దేవుని యొక్క భారం ప్రత్యేకంగా దేవుని సన్ని రీతిగా మరి కలవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రత్యేకంగా మా ప్రియులు మరి రవికిరణ్ గారు కూడా ప్రత్యేకంగా చప్పడం కూడా అయ్యగారు కూడా వారితో ప్రత్యేకంగా తెలియజేస్తూ మరోసారి చక్కగా వర్తమానంలో ఇచ్చిన సురేష్ అయ్య గారు కూడా ప్రత్యేక అభినందిస్తూ, ఎందుకంటే చాలా చక్కగా పాస్టర్ ఫెలోషిప్ ప్రారంభించినప్పుడు అయ్యగారు కూడా బుక్లెట్ లో చూశారు. అయ్యగారి వరకు మ్యాగజైన్ వేసేవారు, ఎక్కడ లేదా అప్పుడు చూశారు. అప్పుడు స్కూటీ మీద శృతి వాళ్ళని పిల్లల్ని దింపుతూ ఉండే స్కూటీ మీద రోజు వస్తే మీరు ఎక్కడ చేస్తారు, ఏం చేస్తారు అన్న మాట్లాడి, మీ దర్శనం మాట్లాడి అప్పుడు ఆ చిన్న పరిచయం ఈరోజు కూడా ఆ సమయంలో వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా బిజీ షెడ్యూల్ అయిపోయారు. అయ్యగారు ఈరోజు దొరకడం కూడా కష్టమే. ఆయన కూడా చాలా పెద్ద సేవకులు, బిజీ షెడ్యూల్ ఆయన రాష్ట్రాలు తిరుగుతారు. ఆ రోజు పరిచయం ఈరోజు చక్కగా తీసుకొచ్చింది. వారు మంచి చక్కని వాక్యం వారు సహకరించి ప్రతి వాళ్ళు తెలియజేస్తూ మరొకసారి మరి కూడొచ్చి మీ అందరూ కూడా అలా తెలియజేస్తూ మీ కొరకు చక్కటి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రమేష్ బాబు గారి ఫ్యామిలీ మనకు ఏర్పాటు చేసి వారు సాయంకాలం ఆకర్షణ అంటారు. మీకు భోజనం సిద్ధపరిచారు. ఒక 2-3 minutes మా ప్రియులు మరి పోల్మెట్లో జయరాజు గారు ఈ ప్రాంతంలో రండి సార్ లంచ్ అయిన తర్వాత ఏర్పాటు చేయాలి. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరూ కొట్టాలను జాయింట్ సెక్రటరీ గారు మన ప్రార్థనలు నడిపిస్తారు. తర్వాత మనం పరిచయంలో మనం భోజనం కార్యక్రమం